మిమ్మల్ని ఐటీ మినిస్టర్గా చేస్తారని అనుకున్నారు. మీరు కూడా నాకు ఐటీ మినిస్టర్ ఇస్తే దానికి నేను అర్హుణ్ణి అని మీరు అన్నారు. ఎందుకు మళ్ళీ తర్వాత రేస్లో మీరు లేరు? లిస్టులో అంటే ఇప్పుడు హైకమాండ్ ఇప్పుడు ఉన్న మొత్తం ఎమ్మెల్యేస్లో టెక్నాలజీలో 96, 97 నుంచి నేను డేటా గవర్నెన్స్ కంపెనీ కూడా స్టార్ట్ చేసినాను. సో టెక్నాలజీలో మొత్తం ఉన్న ఎమ్మెల్యేస్లో నాకు ఉన్నంత టెక్నాలజీ నాలెడ్జ్ ఎవరికి లేదు. అది మీకు తెలుసు, అందరికి తెలుసు. సో ఐటీ అనేది హైదరాబాద్ హబ్బు, తెలంగాణ హబ్బు కనుక టెక్నాలజీలో ఇస్తే నేనేమన్నాను ఆ రోజు, కేటీఆర్ కూడా సేల్స్ మ్యాన్గా పనిచేసింది తప్ప నాకు టెక్నాలజీ అండర్స్టాండింగ్ ఉందని చెప్పినాను. సో గవర్నమెంట్ ఆ రోజు ఫస్ట్ లిస్ట్లో వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు ఏ రోజైనా కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఏఐ కాన్ఫరెన్సు గ్లోబల్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా 64 దేశాల నుంచి ఈరోజు జూలై 8, 9 తారీఖు నాడు మనకు సమ్మిట్ ఉంది. దానికి కూడా ఇప్పుడు నన్ను వైస్ చైర్మన్ చేసిండ్రు. ఎందుకంటే ఇప్పుడు ఇంకో 15 నిమిషాల్లో నాకు మీటింగ్ కూడా ఉంది, కమిటీ మీటింగ్ ఉంది. దానికి నా టెక్నాలజీని వాళ్ళు గవర్నమెంట్ అనుకుంటుంది కానీ పనిచేస్తున్నాను. ఏ రోజైనా ఇవ్వడానికి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ కాంగ్రెస్ ఏ రకమైన అభివృద్ధి చేయట్లేదు. అభివృద్ధి అంతా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోనే జరిగింది. ఐటీ కూడా విస్తృతంగా అభివృద్ధి చెందినంత బీఆర్ఎస్ పాలనలోనే కేటీఆర్ తీసుకున్న చొరవతోనే అంటున్నారు. అంటే 90 రోజుల్లో అభివృద్ధి జరిగిపోతుందా? వాళ్ళు 10 సంవత్సరాలు చేసింది అది. ఇప్పుడు గవర్నమెంట్ December 7th, 9th రోజు ప్రమాణ స్వీకారం అయింది. ఇది రాగానే కోడ్ వచ్చేసింది. ఇప్పుడు 90 days, 80 daysలో, 60 daysలో అభివృద్ధి ఏమున్నది? ప్రజాపాలన, ప్రజా సంక్షేమం గురించే మన సీఎం గారు పోరండి కదా. ఈ 6 గ్యారంటీ పథకాలు, 4 పథకాలు ఆల్రెడీ షురూ అయిపోయినాయి కదా. ఐటీ టెక్నాలజీ అనేది ఇప్పుడు మొత్తం వరల్డ్ వైడ్ రిసెషన్ నడుస్తుంది. అమెరికా ఈజ్ ఇన్ రిసెషన్ రైట్ నౌ, టెక్నాలజీ ఈజ్ ఇన్ డౌన్ స్ట్రీమ్ రైట్ నౌ. ఎందుకంటే అమెరికాలో ఎలక్షన్స్ వస్తున్నాయి, మన ఎలక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే డెఫినెట్గా ఎలక్షన్స్ తర్వాత మనం వీ కెన్ సీ ద గ్రోత్. ఓకే, మీరు ఇన్ని హామీలు ఇచ్చారు, ఆ హామీలను కూడా సవ్యంగా అమలు చేయలేకపోతున్నారు. హామీలను అమలు చేయడానికి కనీసం ఎలా అమలు చేస్తారో చెప్పడం లేదు అని బీజేపీలు అంటున్నారు. హామీలను అమలు చేసే ప్రయత్నాలే చేయడం లేదు అని బీఆర్ఎస్ అంటున్నారు. కనీసం రైతులు చాలామంది కష్టాలు ఉంటే ఒక్క మంత్రి కూడా వెళ్ళి పరామర్శించట్లేదు. మేము వెళ్ళి పరామర్శిస్తుంటే, మేము వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మాపై విమర్శలు చేస్తున్నారని కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీ రాలేదు. మొన్న ఇక లాభం లేదు, పార్టీ నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ జరిగిందా హిస్టరీలో? ఒక ఎంపీ క్యాండిడేట్గా డిక్లేర్ చేసిన క్యాండిడేట్ కూడా నీ టికెట్ వద్దు అని చెప్పేసి రిజైన్ చేసి వెళ్ళిపోయిన. అంటే మీరు వేసిన కాలం బెదిరింపులకు పాల్పడుతున్నారని అంటున్నారు. కాంగ్రెస్ బెదిరింపు పాల్పడితే ఇప్పుడు ఆయన కడియం సేరి ఎప్పుడో 35 ఏళ్ళ నుంచి మంత్రులుగా చేసిండు. ఆయన ఎమ్మెల్యే గెలిచినాక ఆయనకేం భయపెట్టేది? ఆయన నిన్న కూడా చెప్తున్నాడు కదా, కడియం శ్రీహరి స్వార్థం చూసుకున్నాడు బీఆర్ఎస్ నాయకులు అంటారు. వాళ్ళందరూ కడియం శ్రీహరి స్వార్థం చూసుకున్నారా? ఆయన ఏమంటున్నాడు, ఆ ఫోన్ ట్యాపింగ్లో ఆ దరిద్రం నాకు తెలియదు, నా 34 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒక మచ్చ లేదు, 2 సార్లు ఇరిగేషన్ మినిస్టర్ చేసినాను, ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసినాను, నాకు మచ్చ లేదు, అట్లాంటి పార్టీలో నేను ఉండలేను అని చెప్పి ఆయన అంటున్నాడు. అంటే ఎవరు పార్టీలోని పదవులు అనుభవించారు, కుమార్తెకు ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. గతంలో రేవంత్ రెడ్డి మాటలనే చూసుకుంటే పార్టీ మారే వాళ్ళని రాళ్ళు ఇచ్చుని కొట్టండి అని రేవంత్ రెడ్డి లాంటి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే నాయకులు ఇక్కడ తీసుకొస్తుంటే ఎటువంటి సంకేతం ఇస్తున్నారు? తీసుకొస్తుందంటే అప్పుడేమో బలవంతంగా డబ్బులు ఇచ్చి ఫోర్స్ చేసారు. ఈ రోజేమో పార్టీని మేము ఉండలేము ఈ పార్టీలు అని చెప్పి వదిలేస్తారు. అప్పుడు కూడా అలాగే వెళ్ళారు. ఎక్కడ వెళ్ళిండ్రు? ఇప్పుడు నా దగ్గరే జాజాల సుందర్ అనేది అంతకుముందు నాకన్నా ఇప్పుడు ఎమ్మెల్యే, అంతకంత ముందు ఆయన ఎమ్మెల్యే ఉండే. నా ఎలక్షన్స్ ముందు 5 రోజుల ముందు వెళ్ళిపోయాడు, 30 కోట్ల రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడు. సాక్షి ఉందా దానికి? సాక్షి ప్రతి ఒక్కరు మాట్లాడుతుండే. మరి ఇప్పుడు ఆల్రెడీ మీరు తీసుకున్న 3 ఎమ్మెల్యేలకి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు? టచ్ లో ఉన్న 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలకి ఎన్ని కోట్ల రూపాయలు ఇవ్వడానికి? సాక్ష్యం అంటే ఒక మనిషి 2 చెప్తారు, 3 చెప్తారు, చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తారు కదా. సడన్గా ఫార్చునర్ కార్లు ఎడికి వస్తాయి, సడన్గా నీ భూములు ఎడికలు వస్తాయి, సడన్ నువ్వు వేడికలు వస్తావు. ఏం బిజినెస్ చేసినామని సంపాదిస్తాను చెప్పండి. ఆ రోజు వీళ్ళు చేసిన కల్చర్ వీళ్ళు తయారు చేసిందే. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిరు, విధ్వంసం సృష్టించారు, మొత్తం ఖతం చేసి రాజకీయంలో ఇవాళ ఎమ్మెల్యే నిలబడాలన్నా ఈరోజు ఏది పోయినా కానీ ఇలా నార్మల్ కామన్ వ్యక్తి నిలబడే పరిస్థితి లేకుండా కేసీఆర్ చేసిండు. ఆయన ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నాను, 2018లో 88 సీట్లు వచ్చినాయి ఆయనకు. 88 సీట్లు అంటే మీకు 60 సీట్లకే మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు తెలంగాణలో. మీకు 88 సీట్లు వచ్చిన తర్వాత మీకు అవసరం ఏమున్నదని అడుగుతున్నాను. ఎందుకు తీసుకున్నారు మీరు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వస్తా అంటే నాకు వద్దు అని చెప్పాల్సింది కదా. నువ్వు జాతిపితావు కదా, బాపు కదా, తెలంగాణ 2014లోను 2018లో కూడా చట్టబద్ధంగానే తీసుకున్నాం. కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్లో టీఆర్ఎస్లో విలీనం చేశారని, కానీ ఇక్కడ అలాంటిది కనిపించట్లేదు.
చట్టబద్ధం ఎక్కడ రోహిత్? మొత్తం గుంజుకున్న తర్వాత నేను సీల్ చేసేసి లాక్ చేసి నేను చట్టబద్ధం అంటే ఇంకేమున్నది? అంటే 2/3 ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే అక్కడ యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు కదా? అర్థించేది అదే కదా వాళ్ళు అదే జరిగింది. అదే చేసిన వాళ్ళు అదే జరిగింది. జరగలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ విషయంలో అది కాదు, చాలా డిఫరెన్స్ ఉన్నది. చేసిన వాళ్ళు జరగలేదు, అదే యాదృచ్ఛికంగా జరగలేదు, ఆర్టిఫిషియల్గా వీళ్ళు క్రియేట్ చేసిండ్రు. అది న్యాచురల్ ప్రాసెస్లో పోలేదు, ఆర్గానిక్ ప్రాసెస్లో పోలేదు, ఇన్ఆర్గానిక్ ప్రాసెస్లో జరిగింది. అది ఆర్గానిక్ న్యాచురల్ ప్రాసెస్లో వాళ్ళు వస్తే అది డిఫరెంట్. అది వాళ్ళు క్రియేట్ చేసిండ్రు, ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసేసి ఓకే మాకు వినీలం చేస్తే మాకు టెక్నికల్గా అవుతుందని చెప్పేసి క్లోజ్ చేసిండ్రు కదా. సో ఇప్పుడు వస్తున్నటువంటి నేతలు అలా కాదా? లేదు, ఇప్పుడు మీరు అట్లా అంటే మేము కూడా అందరిని బెదిరించేసేసి 15 మంది 20 మందిని పెట్టేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసేసి ఇప్పటివరకు కంప్లీట్ క్లోజ్ చేసేవాళ్ళం కదా. మీరు అదే బెదిరింపులకు పాల్పడుతున్నారంట కదా. మల్లారెడ్డి నిర్మాణాలన్నింటినీ కూల్చుతున్నారు. మల్లారెడ్డి నిర్మాణాలు అక్కడ ఆయన ఇల్లీగల్గా అన్ని కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు, ఆయన మొత్తం టోటల్ చేసుకున్నాడు అని చెప్పి ప్రూఫింగ్ ఉన్నప్పుడు అది నిజంగా ఇల్లీగల్ లేకపోతే ఆయన కోర్టుకు పోవచ్చు కదా. ఆయన కోర్టుకు పోవచ్చు కదా. అద్దంకి దయాకర్కి ఎందుకు పార్టీలో అన్యాయం జరుగుతుంది పదే పదే? అంటే అది సీఎం గారు చూసుకుంటారు కదా. సీఎం గారు దీపాదాస్ మంచి గారు చేసుకుంటారు. ఎందుకంటే డెఫినెట్గా ఆయనకున్న టాలెంట్కు ఆయనకున్న కాంబినేషన్లో డెఫినెట్గా వస్తుంది. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలో ఏ రోజైనా కానీ అన్యాయం జరగదు ఏదో విధంగా. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి మేము ఎమ్మెల్యే పనిచేసుకుంటూ వచ్చినాం, ఈరోజు ఎమ్మెల్యేలు అయినాం కదా, తప్పకుండా ఆయనకు దొరుకుతుంది. కానీ అద్దంకి దగ్గర మొదటి నుంచి కాంగ్రెస్ నమ్ముకుని ఉన్నారు, కనీసం కంటోన్మెంట్ సీట్ అని ఇస్తారని అనుకుంటే బీజేపీ నుంచి తెచ్చుకున్న నేతగా టికెట్ అంటే ఏదో ఇంక పెద్ద జరగబోతుంది ఆయనకు. ఈ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అంటే ఏదో పెద్దది డెఫినెట్గా కాంగ్రెస్ హైకమాండ్ ఇవ్వబోతుంది ఆయనకి. రైట్. ఫైనల్గా ఈ లోక్సభ ఎన్నికల్లో ఎన్ని స్థానాలను కాంగ్రెస్ గెలవబోతోంది? బీజేపీకి కాంగ్రెస్కి పోటీ ఉంటుందా? బీజేపీకి బీఆర్ఎస్కి పోటీ ఉంటుందా? బీఆర్ఎస్కి కాంగ్రెస్కి? కొద్ది ప్రాంతాల్లో బీఆర్ఎస్కి ఉంది, కానీ మేజర్ పోటీ బీజేపీకి కాంగ్రెస్కే ఉంటుంది. కనుక హైయెస్ట్ సీట్స్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. బీఆర్ఎస్ పార్టీ 3rd పొజిషన్లో ఉండబోతుంది. 0 or 1, అది కూడా 1 కూడా లేదు. బీఆర్ఎస్ పార్టీ 0 పొజిషన్లో, యాజ్ ఆఫ్ టుడే 0 పొజిషన్లో ఉంది. కనుక బీఆర్ఎస్ మోస్ట్లీ అన్ని కాన్స్టిట్యున్సీలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తూ ఉంది. కొన్ని ప్రాంతాలు కొన్ని కాన్స్టిట్యున్సీలో కొద్ది ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతంలో అక్కడ మాత్రం బీఆర్ఎస్ కనిపిస్తుంది. కానీ ఈ మధ్యన ఈ ఫోన్ ట్యాపింగ్ దీనివల్ల చాలా వీక్ అయిపోతుంది పార్టీ. బీఆర్ఎస్ వీక్ అవుతుందా? ఫైనల్గా ఎర్రబెల్లి దయాకర్ రావుని, మీ మామగారిని ఫోన్ ట్యాపింగ్లో ఇరికించే ప్రయత్నం జరుగుతుందని ఏమన్నా అనుకుంటున్నారా? నేనేమనుకోలేదు. ఎందుకంటే ఆయన కూడా మొన్న స్టేట్మెంట్ ఇచ్చిండు కదా, నేను దీనిలో ఇన్వాల్వ్ కాలేదు, మీరు ఏ దర్యాప్తుకైనా సిద్ధం అని చెప్పిండు కదా. సో డెఫినెట్గా ఐ థింక్ మీ టీవీలో చెప్పినట్టు